ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటో తెలుసా? కరివేపాకు పొడి ఈజీ ప్రాసెస్. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ముందు రోజే కరివేపాకు కడిగి ఆరిపోసేసుకున్నాను. అది బాగా వేయించుకోవాలన్నమాట. మరీ క్రిస్పీగా కాదు, కొంచెం గట్టి పడితే చాలు. అదే బాణట్లో కొంచెం నూనె పోసుకొని ధనియాలు, పచ్చనపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకున్నాక మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 10 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇందులోనే చింతపండు కూడా వేసి బాగా వేయించుకోవాలన్నమాట. కొంతమంది ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేస్తారు, కాకపోతే నేను వెల్లుల్లిపాయలు వాడట్లేదు. పిల్లలు తింటారో తినరో అనుకుని నేను కారం కూడా చాలా తక్కువ వాడుతున్నాను, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి. సో ఇవన్నీ బాగా వేగాక బాగా చల్లారాక మాత్రమే మనం మిక్సీ తిప్పుకోవాలి. కావాల్సినంత సాల్ట్ వేసుకొని, సాల్ట్ సరిపోలేదు అంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగో మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ తిప్పుకోవటమే. దోశల్లోకి, ఇడ్లీల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, గ్యారెంటీ.